అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 12,896 ఇళ్ళు చెంచులందరికీ కూడా మొదటి విడతలోనే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇళ్ళు మొత్తం కూడా రమారమి ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం అనేది ఏదో ఒక్కసారి ఇచ్చి అట్లా మెరిపిచ్చిపోయే కార్యక్రమం కాదధ్యక్ష. ఈ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ఇది పేదవాడికి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ సహచరులు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తుంది అధ్యక్ష. ఈ మార్చి తర్వాత ఎక్కువ మంది సభ్యులు ఇక్కడ అడిగారు, మా నియోజకవర్గంలో ఇంకా మాకు ఒక 2,000 ఇస్తే బాగుండు, 3,000 ఇస్తే బాగుండు, 5,000 ఇస్తే బాగుండు అని గౌరవ మా సహచార సభ్యులు చాలా మంది అడిగారు. నిజం అధ్యక్ష, వారు అడిగే దాంట్లో నిజముంది అధ్యక్ష. ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 ఇల్లు చొప్పున ఇచ్చి ఉంటే ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఒక 10 లక్షల ఇల్లు కట్టి ఉండేవాళ్ళు అధ్యక్ష. వారు ఇవ్వని కారణంగా, వారు దాని మీద శ్రద్ధ చూపించిన కారణంగా పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే మాకు కమిషన్ వస్తుందనే ధ్యాస ఉన్న కారణంగా ఏ గ్రామానికి పోయినా పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం ఇంకా 3 విడతల్లో ఏప్రిల్లో, మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2 BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలము లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనకు ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు, చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది ఆ పింక్ కలర్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రికార్డులు మార్పించుకొని ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ వారు వ్యవసాయ భూములుగా మార్చుకున్న సందర్భాలు నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి. అటువంటి స్థలాలన్నిటినీ మళ్ళీ డిమార్కేషన్ చేపించి మళ్ళీ ప్లాటింగ్ చేయించి అక్కడ మీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా గుర్తిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పాజిటివ్గా స్పందిస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ, చివరిగా మీ ద్వారా సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే సభ్యులతో పాటు
ఈ సభలో రాని సభ్యులకు కూడా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మగౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ఫైనాన్స్ మంత్రి బట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమరి ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Question hour is over. Now urgent motions. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి మహేశ్వరరెడ్డి మరియు ఇతరులు నిజాం షుగర్ ప్రాజెక్టు మరియు కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు మరియు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది.